అవసరమా సరే కలిపి మీకు అవసరమా సైడ్ వెనకాల వచ్చాను కొంచెం బ్యాక్ వచ్చింది ఓకే అంతా కవర్ అవుతున్నామా వీడియో కూడా తీసుకోండి ఓకే సార్ సార్ ఓకే సార్ ఓకే वैसे कुमार कुछ आया సార్ खुशी है वो पीछे करीब है ना पेपर लो बेटे पकड़ो पैसे तुम्हारे कुछ आया उसको वास्ते ओके ओके सर कौन दिया तुम्हारे को तुम्हारा नाना दिया देख पैसे नाना चंद्रबाबू देखो कौन दे रहे चंद्रबाबू सर किधर है नाना విధంగా ఈ కార్యక్రమాన్ని అధ్యక్షత వహించినటువంటి గౌరవనీయులు శాసనసభ్యులు శ్రీ అమర్నాథ్ రెడ్డి గారికి సోదరి వాళ్ళకందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. ఇందాకే శాసనసభ్యులు అమర్నాథ్ రెడ్డి గారు చెప్పారు, కూటమి ప్రభుత్వం బాధ్యత ప్రజలకు ఏ విధమైనటువంటి బాధ్యతతో పనిచేస్తూ ఉంది. ఆ బాధ్యతలో భాగంగా మంత్రులమైనప్పటికీ ఏ నియోజకవర్గానికి మీరు అక్కడ ఉన్నటువంటి నియోజకవర్గాలలో మండలాలకు వెళ్ళండి, ప్రజా సమస్యలు తెలుసుకోండి, మనం ఇస్తున్నటువంటి సంక్షేమ పథకాలు యాభై విధంగా ఉన్నాయి, అదేవిధంగా అభివృద్ధి కార్యక్రమాలు యాభై విధంగా ఉన్నాయని చెప్పి ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాలకు మేము రావడం జరిగింది. వచ్చినప్పటి నుంచి చూస్తూ ఉన్నా, దిగినప్పటి నుంచి కూడా ఎవరికైతే ఈ యొక్క తల్లికి వందనం పడిందో ఆ తల్లులలో ఆనందం. ఇందాక అడిగారు, ఒక మైనార్టీ ఇంటి దగ్గర ఎన్ని బన్నాయమంటే 3 బన్నాయి. అంటే ఆ తల్లి ఆనందం అంటే మాట ఇచ్చినటువంటి ప్రభుత్వం, మాట మీద ఉండేటువంటి ప్రభుత్వం, పేదల కోసం ఉండేటువంటి ప్రభుత్వం ఈరోజు మా ప్రభుత్వం. ఎంతమందికి ఇస్తామనేటువంటి 3 పిల్లలు ఉంటే 3, 4 ఉంటే 4 అర్హత కలిగినటువంటి ప్రతి అందరికీ కూడా ఈరోజు తల్లికి వందనం వారి ఖాతాలలో పడడం జరిగింది. అదేవిధంగా ఆ రోజు అవ్వాతాతలకు కానీ వితంతువులకు కానీ మా ప్రభుత్వం ఏదైతే వస్తే 3,000 నుంచి 4,000 అంటే చాలా మంది ఇది ఇవ్వడం సాధ్యమా అన్నారు. ఇది తెలుగుదేశం పార్టీ అధినేత కూటమి ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబడుతుందని చెప్పి, ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ, గత ప్రభుత్వం ఆర్థిక పాపాలు వెంటాడుతున్నప్పటికీ ప్రజల కోసం, ప్రజా సంక్షేమం కోసం ఈ రోజు 3,000ను ఒకేసారి 4,000 చేయడం. మొదటి నెలలో భాగంగా ఆ రోజు 3 నెలల బోనస్ 1,000 రూపాయలు కలిపి 7,000 రూపాయలు కూడా మొదటి నెలలో ఇవ్వడం జరిగింది. అదేవిధంగా దీపం పథకాన్ని ప్రవేశపెట్టినటువంటి నాడు చంద్రబాబు నాయుడు దీపం పథకాన్ని తీసుకొచ్చి ప్రవేశపెట్టినది ఎవరు అక్క చెల్లెళ్ళ కంటే, ఎక్కడెక్కడ చూసినా పొయ్యిలు లేకుండా కట్టెల పొయ్యిలు పెట్టుకుని ఆ పొగతో బాధపడుతూ ఉంటే దీపం పథకాన్ని తీసుకొచ్చి ఆ రోజు దీపం పథకం ద్వారా గ్యాస్ సిలిండర్లు, గ్యాస్ స్టవ్లు ఇచ్చినటువంటి ప్రభుత్వం. వారి యొక్క ఆడవారి పట్ల, స్త్రీల పట్ల వారి యొక్క పక్షపాతితో ఆ రోజు ప్రవేశపెట్టింది చంద్రబాబు నాయుడు గారు. ఈ రోజు దీపం పథకంలో 2వ భాగంగా కూడా ప్రతి సంవత్సరం 3 సిలిండర్ల భాగంగా కూడా ఉచిత సిలిండర్లు ఇవ్వడం జరుగుతూ ఉంది. ఏ సంక్షేమ కార్యక్రమం తీసుకున్నా సూపర్ 6 పథకాలని సూపర్ సక్సెస్ గా ఈ రోజు తెలుగుదేశం ప్రభుత్వం నెరవేర్చింది. ఈ రోజు అదే తల్లికి వందనం అయిన తర్వాత ఉచిత బస్సు ప్రయాణం ఆ రోజు సాధ్యం కాదనుకున్నాము. సాధ్యాసాధ్యాలు ఆర్థికంగా నెలకు 350 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. రాష్ట్రమంతా ఉచిత బస్సు ప్రయాణం ఇవ్వాలంటే ఆ ఉచిత బస్సు ప్రయాణంలో మనం ఆడబిడ్డలకు మాట ఇచ్చాము. ఇచ్చిన మాట ప్రకారం రాష్ట్రమంతా కూడా ఉచితంగానే ఇవ్వాలి, ఎక్కడో జిల్లాకి ఇచ్చే దానివల్ల పెద్ద ప్రయోజనం ఉండదని చెప్పి రాష్ట్రమంతా కూడా ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని రాష్ట్ర ఆగస్టు 15వ తారీఖున రేపు ఇవ్వబోతా ఉన్నాము. అదేవిధంగా అన్నదాత సుఖీభవ అని చెప్పిన కార్యక్రమాన్ని ఈ రోజు 2వ తారీఖు ఇవ్వబోతా ఉన్నాము. బైరెడ్డిపల్లిలో ఈ గ్రామానికి సంబంధించినటువంటి సోదరిమణులకు, పత్రికా విలేకరులకు నా హృదయపూర్వక నమస్కారాలు. ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం కావస్తా ఉంది. ఈ సంవత్సర కాలంలో ఈ కూటమి ప్రభుత్వం చేసినటువంటి కార్యక్రమాలు కానీ,
ఏ విధంగా రాష్ట్ర ప్రభుత్వంలో గత ప్రభుత్వంలో పూర్తిగా నిర్వీర్యం అయిపోయి ఆర్థికంగా పతనావస్థలో ఉండేటువంటి ఈ రాష్ట్రాన్ని తిరిగి గాడిలో పెడుతూ అటు సంక్షేమం ఇటు అధిక అభివృద్ధి రెండింటినీ కూడా సమపాళ్లుగా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నంలో ఈ కార్యక్రమాలు గత ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారు ఏమైతే ఆనాడు మీకు మాట చెప్పారో ఆనాడు ఈ రాష్ట్ర ప్రజలకు ఆయన చెప్పినటువంటి మాట ప్రకారం అంచెలంచెలుగా ఆ కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేసుకుంటూ ఈ రోజు ప్రభుత్వం ఇచ్చినటువంటి సంక్షేమ కార్యక్రమాలు ప్రజల్లోకి ఏ విధంగా చేరుతున్నాయని తెలుసుకోవడానికి రాష్ట్ర మంత్రులు కూడా నియోజకవర్గాలకు గ్రామాలకు పంపించి ఆ విషయాలు ప్రజల దగ్గర నుంచి కూడా తెలుసుకొని ప్రజారంజక పాలన సాగించాలనేటువంటి ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని మొదలు పెట్టడం జరిగిందని చెప్పి సందర్భంగా మీ దృష్టికి తెస్తా ఉన్నా. ఆ రోజు ఏదైతే చంద్రబాబు నాయుడు గారు చెప్పారో మొట్టమొదటగా పెన్షన్ కార్యక్రమం ఆనాడు 2250 ఇచ్చేటువంటి పెన్షన్ ఒకే దఫా ప్రభుత్వం అధికారంలోకి వచ్చినంత వరకు కూడా 3 నెలలు దాదాపు 4000కు మరి 3000 కలిపి 7000 రూపాయలు ప్రభుత్వం వచ్చిన వెంటనే వేసినటువంటి సందర్భాన్ని ఒక్కసారి గుర్తు చేసుకున్నాం. అదే కాదు ఈ రోజు ఏదైతే తల్లికి వందనం కార్యక్రమం గత ప్రభుత్వంలో చదువుకునేటువంటి పిల్లలుంటే ఆ ఇంట్లో ఒక్కరికే ఆ సౌకర్యం ఉండేది. చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి మాట ప్రకారం ఎంత మంది బిడ్డలు చదువుకుంటా ఉంటే వారందరికీ కూడా ఏ స్థానం ఇచ్చి అదే కాదు రేపే ఈ నెలలో జరిగేటువంటి రేపు ఏదైతే రైతులకు సంబంధించినటువంటి కార్యక్రమం ఆనాడు మాట చెప్పాడు. రేపు ఆగస్టు 2వ తేదీన దాదాపు అటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిపి మొదటి విడతగా 7000 రూపాయలు రేపు మీ అకౌంట్ లో వేసేటువంటి చేసిన విధంగా కాకుండా ఈ రోజు ఆంధ్ర రాష్ట్రాలు ఈ ఆగస్టు 15వ తేదీ నుంచి రాష్ట్రం మొత్తం కూడా ఇటు కుప్పం నుంచి శ్రీకాకుళం దాకా ఎవరు మరి మహిళలు పోయినా ఉచితంగా ప్రయాణ సౌకర్యం ఈ ఆగస్టు 15 నుంచి దాన్ని కూడా అమలు చేసేటువంటి కార్యక్రమాన్ని ఒక్కసారి మీకు గుర్తు చేస్తా ఉన్నా. అదే మనకు రాబోయే కాలంలో అటు పలమనేరు నుంచి కృష్ణగిరికి 4 లైన్ మరి శాంక్షన్ కూడా చేయడం జరిగింది. వారి అధ్యయనంలో రేపు గడ్కరీ గారు కూడా ఈ రోజు సాయంత్రమే మన తిరుపతికి వస్తా ఉన్నారు. గడ్కరీ గారితో కూడా వారు మాట్లాడే ప్రయత్నం చేస్తారు.